మిత్రమా, నేటి సమాజంలో అణిగి ఉంటే అవసరం కోసం అంటారు, ధైర్యంగా ఉంటే బలుపు అంటారు, ప్రశ్నిస్తే పని లేదు అంటారు, ఎదిరిస్తే వెధవ అంటారు, కోపంగా ఉంటే కొవ్వు అంటారు, ఆనందంగా ఉంటే ఆడిపోసుకుంటారు. కానీ నీ దగ్గర డబ్బు ఉంటే పైవన్నీ పక్కన పెట్టి నిన్ను గొప్పవాడు అంటారు. డబ్బు లేకుంటే మీ ఇంట్లోనే నీకు విలువ ఉండదు. అలాంటిది ఈ సమాజంలో ఎలా ఉంటుంది? ఇది వరకు మనుషులు గుణం చూసి దగ్గర అయ్యేవాళ్ళు, కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్న డబ్బును చూసి దగ్గర అవుతున్నారు. ఒక గింజను పండించడానికి రైతు పడే కష్టం బిడ్డని కనడానికి తల్లి పడే పురిటి నొప్పులకి ఏమాత్రం తీసిపోదు. మనుషులందరూ భూమి మీద తిరుగుతారంతే, కానీ రైతు మాత్రమే భూమిని తన భుజాలపైన మోస్తాడు. ఎవరెంత ఎత్తుకు ఎదిగినా నేల మీదే ఆధారపడాలి, కానీ నేల మాత్రం రైతు మీద ఆధారపడి ఉంటుంది. రాజెప్పుడు రైతు అవలేడు, కానీ రైతెప్పుడు రాజే. ఎదుటివారు ఏం చేస్తున్నారో అది మీరు చేయడం కాదు, మీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేసి చూపించాలి. అప్పుడు ఖచ్చితంగా గమ్యాన్ని చేరుకుంటారు. ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడు అని ఎప్పటికీ ఎదురు చూడకండి. ఎందుకంటే మీ పక్కన ఉన్న నీ స్నేహితుడు కూడా వాడి అవసరానికే ఉంటాడు, కానీ మీతో ఎవ్వరూ రారు. సుడి ఉన్నవాడికి హాయిగా కూర్చుని తిన్నా కూడా వాడి సంపద పెరుగుతూనే ఉంటుంది. దురదృష్టవంతుడు ఎంత కష్టపడినా వాడిని దరిద్రం వెక్కిరిస్తూనే ఉంటుంది. కాబట్టి నువ్వు చేసే పని చిన్నది అని సిగ్గుపడకు. కోట్లు కూడబెట్టిన ప్రతి ఒక్కడు మొదట కూటికి లేనివాడే అని మరచిపోకు. విత్తనం మట్టిలో ఉండగానే చీమలు పురుగులు తినేయాలని చూస్తాయి. వాటిని తప్పించుకొని మొలకెత్తుతూ ఉంటే పక్షులు దాన్ని పసిగట్టి పొడిచి తినేయాలని చూస్తాయి. తర్వాత అది పెరుగుతూ ఉంటే పశువులు దానిని తినేయాలని చూస్తాయి. అయినా అది తట్టుకొని ఎదిగి వృక్షంలా మారితే ఇంతకాలం దాని ఎదుగుదలను అడ్డుకున్న ఆ జీవులన్నీ దాని నీడలోనే తలదాచుకుంటాయి. అదేవిధంగా నీ ఎదుగుదలను చూసి ఈరోజు ఈర్ష్యపడిన వారే రేపు నీ సహాయం కోరతారు. అప్పటి వరకు నీకు కావాల్సిందల్లా ఒక్క ఓపిక మాత్రమే. బయటి వారిని మెప్పించడం కోసం నీ సొంత వారిని నొప్పించకు. బయటివారు నీ ఆనందంలో మాత్రమే జతగా నిలుస్తారు, కానీ సొంతవారు నీ ఆనందాన్ని రెట్టింపు చేస్తారు. కష్ట సుఖాలలో నీకు అండగా నిలుస్తారు. కష్టాలు వచ్చాయని ఏడుస్తూ కూర్చుంటే కష్టాలు నీ బంధువులుగా మారి తరచూ నీ ఇంటి తలుపు తడుతూ తిష్ట వేసుకుని కూర్చుంటాయి. ఎన్ని కష్టాలు వచ్చినా నవ్వుతూ ఉండు. నీ నవ్వుల శబ్దానికి భయపడి కష్టాలు నీ ఇంటి గేటు కూడా తాకకుండా పారిపోతాయి. పైకి కనిపించే మంచితనం కన్నా లోపల ఉండే విషపు గుణం చాలా ప్రమాదకరం. అందరినీ నమ్మడం మీ మంచితనమే అయినా వెన్నుపోటును గ్రహించగలిగే ముందు చూపు కూడా చాలా అవసరం. మీరు కంటితో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడూ నమ్మవద్దు, ఇతరులకు చెప్పవద్దు. ఎందుకంటే కొంతమంది చెప్పే మాటల వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు విడిపోతాయి. ఒక స్త్రీ నవ్వినందుకు కురుక్షేత్రం జరిగింది. ఒక స్త్రీ శోకం లంకా నగరాన్ని దహించి వేసింది. స్త్రీ అనుకుంటే ఏదైనా చేయగలదు. అమ్మల అమృతం కురిపించగలదు. తలచుకుంటే నీ తలరాతను మార్చగలదు. అదే స్త్రీ గొప్పతనం. స్త్రీ మనస్తత్వం ఏమిటి అంటే కోప్పడితే బాధపడుతుంది, కానీ ఒక మెట్టు దిగి బతిమిలాడితే నీ పైన ఉన్న ప్రేమను రెట్టింపు చేస్తుంది. నీవు నడిచే దారిలో నిన్ను విమర్శించే వాళ్ళు కొందరైతే నిన్ను ఎగతాళి చేసి నవ్వుకునేవారు మరికొందరు. నీ బాటలో ముళ్ళు విసిరేది కొందరైతే
అడ్డంకులు సృష్టించేవారు మరికొందరు. నీ ఓటమికై ఎదురు చూసే వాళ్ళెందరో. నిన్ను బాధించే సమస్యలెన్ని చుట్టుముట్టినా నీ ఆశయ సాధనకై నీవు నడిచే బాటలో చేరే వరకు నీ గమనం ఆపకుండా ముందుకు సాగిపో. నీ టైం బాగున్నప్పుడు నీవు తప్పుగా మాట్లాడినా పాజిటివ్గానే తీసుకుంటారు. అదే నీ టైం బాగోలేనప్పుడు నీవు జోకుగా మాట్లాడినా నెగిటివ్గానే తీసుకుంటారు. మొరిగే ప్రతి కుక్కకి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలియని వారిని చూసి మొరగడం దాని నైజం. అలాగే కొందరు నోరు జారే మనుషులు ఉంటారు. వారికి జవాబు ఇచ్చి వారి స్థాయికి మనం పడిపోకూడదు. మన మౌనమే వారికి చెప్పుదెబ్బ. గుర్తించుకోండి, గెలుపు అంటే తిరిగి కొట్టడం కాదు, తిరుగు లేకుండా ఎదగడం. కోరికలు అనేవి సముద్రంలో అలలు లాంటివి. ఆ అలలాగా ఎప్పుడూ ఎగసి పడకూడదు. సముద్రంలాగా సాగుతూ వెళ్ళిపోవాలి. సముద్రాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోదామని కెరటాలు అహర్నిశలు ఆరాటపడుతూ ఉంటాయి. కానీ సముద్రం తన గర్భంలోకి లాగేసుకుంటుంది. అలాగే మనిషి కూడా అన్నీ వదిలేసి పారిపోదాం అనుకుంటాడు. కానీ బంధాలు, బాధ్యతలు ఆ మనిషిని వెళ్ళనివ్వకుండా కట్టిపడేస్తుంటాయి. ఇదే జీవితం. మనకు ఏది అన్నం పెడుతుందో దానిని దైవంగా భావించండి. మీకు ఏది నీడనిస్తుందో దానిని కోవెలగా భావించండి. మీకు ఏది మంచిని నేర్పుతుందో దానిని నిరంతరం పూజించండి. మీకు ఏది సంతోషాన్ని కలిగిస్తుందో దానిని నిత్యం ధ్యానించండి. అప్పుడే మీరు గొప్పవారు అవుతారు. కాబట్టి నీ జీవితంలో నీవు ఎక్కి వచ్చిన మెట్లని, నీవు నడిచి వచ్చిన దారిని ఎప్పటికీ మర్చిపోకూడదు. అలా మర్చిపోయావంటే నీ ఆనవాళ్ళు నీ చేతితోనే తుడిచినట్లవుతుంది. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వింటాడు అనే నమ్మకం నిందలు వేస్తున్నప్పుడు ఉండదు. పుణ్యకార్యం చేస్తే దేవుడు చూస్తాడనే నమ్మకం పాపం చేస్తున్నప్పుడు ఉండదు. దానం చేస్తే దేవుడు సంతోషిస్తాడని నమ్మకం దొంగతనం చేసేటప్పుడు ఉండదు. ప్రేమలో దేవుడు ఉన్నాడనే నమ్మకంతో ఇన్ని ఉన్నా మనుషుల్ని ద్వేషించడం, ఇన్ని అసమానతలు ఉన్నా తనని తాను మార్చుకోలేకపోవడం దారుణం. కట్టించుకున్న తాళిని బరువుగా భావించే స్త్రీ సంసారానికి పనికిరాదు. అలాగే భార్యను బానిసగా భావించే ఏ పురుషుడు కూడా ఈ సమాజానికి పనికిరాడు. మూర్ఖురాలైన స్త్రీ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది. కానీ తెలివైన స్త్రీ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు రాణిగా ఉంటుంది. నిజాలు చెప్పి నిజాయితీగా ఉండేవాడికన్నా అబద్ధాలు చెప్పి ఆకట్టుకునేవాడిని ఈ ప్రపంచం ఎక్కువగా నమ్ముతుంది. ఈ రోజుల్లో నటించేవాళ్ళు నలుగురితో బాగానే ఉంటున్నారు. యథార్థంగా మాట్లాడేవారే ఒంటరిగా ఉంటున్నారు. అందుకే యథార్థవాది లోక విరోధి అంటారు. నటిస్తూ నమ్మించేవాళ్ళు కొందరు, నమ్మి మోసపోయేవాళ్ళు కొందరు. ఎన్ని నిజాలు చెప్పినా నమ్మని వాళ్ళు కొందరు, అబద్ధాలే నిజమని నమ్మేవాళ్ళు కొందరు, చెప్పుడు మాటలు విని మనల్ని దూరం పెట్టేవాళ్ళు కొందరు, మనమేంటో తెలియకపోయినా హక్కున చేర్చుకునేవాళ్ళు కొందరు. ఇదే నేటి సమాజం. ఓటమి వచ్చిందని బాధపడకండి, గెలుపు కోసం జీవించండి. ఓటమి వెక్కిరిస్తోందని నివ్వరపడకండి, గెలుపు నవ్విస్తుందన్న విషయాన్ని మరవకండి. ఓటమికి కారణం మీరైతే గెలుపుకు కారణం ఎవరవ్వాలి? ఓడితే నేర్చుకోండి, గెలిస్తే పంచుకోండి. కానీ ఎవరి ముందు తల వంచకండి. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. మీలో కూడా ఒక అద్భుతమైన శక్తి ఉందని నమ్మండి. అప్పుడే ఏదైనా చేస్తారు, ఏదైనా సాధిస్తారు. యథార్థమైన మాటలు ఎప్పుడు చేదుగా ఉంటాయి. అందుకే వాటిని మనుషులు వినరు. అబద్ధాలతో పలికే మాటలు తీయగా ఉంటాయి. అందుకే అందరూ వాటిని ఎక్కువగా వింటారు, నమ్ముతారు. సూటిగా మాట్లాడేవారిని అసహించుకోవడం, మాయ మాటలు చెప్పేవారిని గుడ్డిగా నమ్మడం ఈ సమాజానికి అలవాటే.
జీవితంలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, నీకు సమయం వచ్చేంత వరకు ఇతరులు కలిగించే నొప్పిని భరించాల్సి ఉంటుంది. అలాగని భయపడుతూ కూర్చుంటే బతకలేరు. తప్పో ఒప్పో చేసి చూడండి. గెలుపైతే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది, ఓటమి పాలైతే తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది. ఎన్ని అవమానాలు జరిగినా సహించు, ఎన్ని కష్టాలు వచ్చినా ఎదిరించు, ఎన్ని మాటలు ఎవరు అన్నా కూడా ఓపికతో విను. ఎంత దుఃఖం వచ్చినా కూడా పెదవి పైన చిరునవ్వును చెరగనివ్వకు. ఎందుకంటే నీ జీవితంలో జరిగే విషయాలన్నీ తారుమారు అయ్యి నీకు ఆపోజిట్గా ఉండే వాళ్ళే నీ పక్కన చేరి నీకు సపోర్ట్ చేసే ఏదో ఒక రోజు వస్తుంది. అప్పుడు నీవేంటో అందరికీ తెలుస్తుంది. ఎంత కష్టం వచ్చినా నీ బాధలు ఎవ్వరికీ చెప్పకు. ఈ లోకం ఎంత విచిత్రమైనది అంటే, మనం పంచుకున్న కష్టాలను కూడా 10 రకాలుగా తప్పులు తీసే రకం. ఈ సమాజంలో కొందరు మనం ఏం చేస్తున్నాం అనే దానికన్నా ఎదుటివారు ఏం చేస్తున్నారు అనే దానిపైన ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండు.